జీవో విడుదల చేసిన రేవంత్ సర్కార్ నేడు సిఎస్ డీజీపీతో ఎన్నికల సంఘం కీలక సమావేశం ఈరోజు లేదా రేపు షెడ్యూల్ ప్రకటించే అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వందే భారత్ రైలులాగా ఉరుకులబెట్టిస్తుంది. ఈ దిశగా బీసీలకు 42% రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక మూది కాడికి వచ్చింది. ఇక ఎప్పుడో ఓట్ల పండుగ ఎప్పుడో అని ఈ నాంగునే కోళ్ళాగలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక నిన్ననే మనం కృష్ణానగర్ పోతే భాగవతం ఎట్లా బయటపడ్డది. నువ్వు ఏంది పిల్లగా ఈ వరద ఇది 30-40 ఏళ్ళ తాత ఇట్లా ఉండబట్టి మరి ఎట్లా దీనికి లోపడంగా ఓ పైపో బోపో వేసి ఎక్కడ నూకితే పోతాయి కానీ నీళ్ళు అంటే కరెక్టే. మరి ఓట పండుగ ఎట్ట చేస్తున్నారు ఏంది ఏం కథ అంటే ఏముంది తాత అంతా ఇక ఈ రకంగా జనం తయారైనాక ఒకనాడు 2 రోజులు మూతి మీద పోసి 10 రూపాయలు చేతులు పెట్టగానే సంకలు గుద్దుకొని ఇక 2 రోజులు పండుగ చిన్న పండుగ కాదు. ఇక మళ్ళీ 5 ఏళ్ళు ఇక కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు ఒప్పలించి పప్పు కాసుకుంటారు. ఇక అందుకనే ఇప్పుడు ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయట. ఇక మరి ఏ కోళ్ళగా వస్తే మనకు పని అవుతుందో, ఎవరు నిమ్మల మనసులో ఎవరు పని చేయగలుగుతారో అనేది కనిపెట్టుకొని ఇప్పటికైనా జర కన్ను తెరిచి ఓట్లేయ్యి. వస్తున్నాయి దగ్గరికి వస్తున్నాయి అటుగా. సరే, అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీల నియామకం పూర్తి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ. ఎందుకంటే మరి ఇక ఇప్పుడు జర ఎవరు హుషారుగా ఉండి ఎవరు జర రపా మీ నర్సే తాత కనుక జనాలకు పోయి లీడర్ల కాడికి పోయి రప్ప ఎట్లా ఆడిస్తుంటో ఇప్పుడు అట్లా ఆడిస్తేనే ఇప్పుడు డీసీసీ అట్లా ప్రతిపక్షాల మీదకి ఎవరు నోరు ఉరుగులా పెట్టిస్తారు, ఎవరు చిటికెలు వేస్తారు, ఎవరు ఆరుబారార్చుకుంటారు, ఎవరు సోషల్ మీడియాలో మూత మోగిస్తారు, గాళ్ళకే డీసీసీ వస్తుందట. దాని అర్థం అదే అంటారు చూడు, ప్రతిపక్షాల ఇవన్నీ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు. అది కథ. ఇక మరి సప్పుడుగా అంట ఇక నా దిక్కు చూడంటే నానపురం దిక్కు చూస్తే కథ ఇంకో తిరిగైద్ది. ఇంకేముంది, ప్రభుత్వం కంటే ప్రజలే నాకు ముఖ్యం. త్రిబుల్ అలైన్మెంట్ పై రైతులకు వివరణ ఇవ్వాల్సిందే. త్రిబులార్ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులకు భూమి